ఇవాళ నేను మీకు కొంతమంది మేనరిక పెళ్ళిళ్ళు అంటే కన్సాంగ్వినస్ మ్యారేజెస్లో కపుల్స్ కొంతమందికి ప్రెగ్నెన్సీస్ రావడంలో డిఫికల్టీ ఉండొచ్చు. లేదు అంటే ప్రెగ్నెన్సీ వచ్చాక మనకు అబార్షన్స్ రిపీటెడ్గా అవ్వడం కానీ, లేదు అంటే బేబీ డెలివరీ అయ్యాక బేబీకి ఏదైనా జెనెటిక్ డిసార్డర్ డయాగ్నోస్ అవ్వడం అనేది దానికి గల కారణాలు ఏంటి అనేది చూద్దాం అన్నమాట. ఇప్పుడు కొంతమంది కన్సాంగ్వినస్ మ్యారేజెస్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఏదన్నా పర్టికులర్ మ్యూటేషన్కి కానీ ఒక జెనెటిక్ డిసార్డర్కి కానీ క్యారియర్స్ అయి ఉండొచ్చు అనమాట. సో వాళ్ళలో ఏంటి అంటే ఆ డిసీజ్ అనేది మేనిఫెస్ట్ అవ్వదు, ఆ డిసీజ్ అనేది వాళ్ళలో ప్రెజెంట్ అవ్వదు అనమాట. బట్ వాళ్ళిద్దరిలో ఆ మ్యూటేషన్ ఉండడం వల్ల వాళ్ళ క్రోమోజోమ్స్ కలిసి ఆ ఫామ్ అయిన ఎంబ్రియో ఏదైతే ఉంటుందో ఆ ఎంబ్రియోలో అది మనకు డిసీజ్ లాగా ప్రజెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళలో మేనరికం మ్యారేజెస్ చేసుకున్నప్పుడు అలాగా కపుల్స్కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఏదైనా బేబీకి జెనెటిక్ డిసార్డర్ ఉంది అని ఐడెంటిఫై అయినప్పుడు అలాంటి కపుల్స్కి హెల్ప్ చేయడానికి మనకు ఐవీఎఫ్ విత్ పీజీటీ అనే టెక్నాలజీ ఉందన్నమాట. సో ఇలాంటి కపుల్స్కి ఫస్ట్ మనము జెనెటిక్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళలో మనం మ్యూటేషన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఆ మ్యూటేషన్ మనకు ఎంబ్రియోలో వచ్చిందా లేదా అనేది డయాగ్నోస్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళకు ఒక హెల్దీ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.